హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్. ఈనాడు పదకేలి 23 ఆగస్టు 2026 ప్రశ్నలు జవాబులు చూద్దాం. ఒకటి అడ్డం మృగరాజు అంటే కేసరి. రెండు నిలువు భార్య అంటే సతి. 3 అడ్డం శ్రీరాముడి తల్లి కౌసల్య. 4 నిలువు సమస్తం అంటే సర్వం. 5 అడ్డం మకరం అంటే మొసలి. 6 నిలువు శక్తి సామర్థ్యం అంటే సత్తు. సత్తా అని కూడా రాయొచ్చు, సత్తు రాయొచ్చు, లేకపోతే సత్తా అని కూడా రాయొచ్చు. 7 నిలువు మైత్రి అంటే చెలిమి. 8 నిలువు ఉపాధ్యాయుడు అంటే గురువు. 9 నిలువు గగనం అంటే ఆకాశం. 10 అడ్డం ప్రభువు రాజు అంటే ఏలిక. 11 అడ్డం చెట్టు అంటే తరువు. 12 నిలువు పౌర్ణమి అంటే పున్నమి. 12 నిలువు పౌర్ణమి అంటే పున్నమి అని రాశాను. 13 అడ్డం దుర్గా అంటే కాళి. 14 నిలువు పొట్ట కోసిన అక్షరం ముక్క లేనివాడు చదువు రానివాడు. 6 అక్షరాలు ఇచ్చారు. నిరక్షర కుక్షి. 15 అడ్డం శ్రేష్టం అంటే మిన్న. 16 నిలువు నేరస్థుడు అంటే అపరాధి. 17 అడ్డం శ్రీకృష్ణుడి రాజధాని అంటే ద్వారక. 18 నిలువు అంగీకారం అనుజ్ఞ అంటే అనుమతి. 19 అడ్డం ప్రమాదం కీడు అంటే ఆపద. 19 నిలువు పెద్దమ్మే కానీ మా ఒత్తు లోపించింది. పెద్దమ్మని అమ్మ అంటారు. ఇక్కడ మా ఒత్తు లోపించింది కాబట్టి ఆమ అని రాస్తున్నాను. 20 నిలువు ఆకు సైన్యం అంటే దళం. 21 అడ్డం బహుమతి అంటే కానుక. 21 నిలువు వేడి ఉష్ణం కాక. 22 నిలువు కాగితం మీద రాయడానికి ఉపయోగించేది కలం. ఇప్పుడు 23 అడ్డం హంస అంటే మడాలం, దానంతటా అదే వచ్చేసింది. 24 అడ్డం పద్మం అంటే కమలం, దానంతటా అదే వచ్చేసింది. 25 నిలువు
అధోలోకం అంటే పాతాళ లోకం. 3 అక్షరాలు ఇచ్చాడు కాబట్టి పాతాళం. పాతాళం. 26 అడ్డం. నుదుట బొట్టుగా పెట్టుకునే చూర్ణం అంటే కుంకుమ. 27 నిలువు. మర్యాద అంటే మన్నన. 28 అడ్డం. మంగళసూత్రం అంటే తాళి. 29 నిలువు. 29 నిలువు. విషం అంటే గడలం. గడలం. 30 నిలువు. శ్రావణానికి ముందు మాసం ఆషాఢం. ఆషాఢం. 31 అడ్డం. సోదరుడు అంటే అన్న. 32 అడ్డం. దేవతార్చనలో ఒక భాగం ఆరతి అంటే హారతి. 33 అడ్డం. మంచు అంటే తుషారం. తుషారం. 34 నిలువు. నఖం అంటే గోరు. 35 నిలువు. యుద్ధం అంటే పోరు. 36 నిలువు. జలం అంటే నీరు. 37 అడ్డం. సుర మద్యం అంటే వారుని. 38 అడ్డం. దయ కనికరం అంటే కరుణ. 39 అడ్డం. గౌరవం ప్రతిష్ఠ అంటే పరువు. ఇదండి ఈనాడు పదకేలి 23 ఆగస్టు ప్రశ్నలు జవాబులు. ఈ వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క స్పందన. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.